కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఎట్లా అనిపిస్తుంది అంటే ఎప్పుడు విముక్తి కలుగుతుంది నా జీవితానికి అనిపించేస్తూ ఉంటుందని కొన్ని సందర్భాల్లో కర్మల నుంచి, జీవితం నుంచి పారిపోవాలనిపించేస్తుంది. విముక్తి లభిస్తే బాగుండా అనిపిస్తుంది, దూరం వెళ్ళిపోవాలని, అన్నీ ఒకటే అర్థం, కానీ రకరకాల భావనలు కలుగుతూ ఉంటాయి. అసలు విముక్తి అనేది ఉంటుందా కర్మల నుంచి? మనం ఇప్పుడు చేసేవి, ఇంతకు ముందు చేసినవి, అంతకుముందు ఎప్పుడో చేసినవి మన వెనకాల పడతాయి జయ. గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. తప్పదు, మనం మనిషి ఏజ్ పుట్టాక కొన్ని తప్పక చేయాలి, కొన్ని తప్పదు. సంసారంలో ఉన్నాం, అమ్మ నాన్న ఒకరికి అన్నారు పిల్లడిని, వాడిని పెంచాలా? వాడు ఏడ్చి మొత్తుకుంటాడు, ఆ ఏడుపు అనపాల, వాడికి ఆకలి, వాడికి అనారోగ్యం, వాడికి ఏదో వస్తుంది ప్రాబ్లం, కొంతమందికి బుద్ధిమాంద్యం వస్తుంది, ఆ పిల్లల్ని మోసుకోవాలి వీళ్ళే. అది లేదు, పిల్లాడు ఏదో అల్లరి గోవాల పొరపాట్లు వాడు చేసేవి, ఇబ్బందులు సబ్బందులు, ఏం మాంతాం? ఏది మానలేము. ముందుకెళ్ళే కొందుకి రకరకాలు మనం అనుకోనివి, మనకు తెలియక చేసినవి, మనం ఏ సంబంధం లేకుండా మన నెత్తి మీద పడేవి, ఇవి నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు మనం అంటించుకునేవి, కొత్తగా కావాలని చేసుకునేవి, ఇది మన వెంట పడుతుందేమోనన్న భయం లేకుండా ఎన్నెన్నెన్నెన్నెన్నో చేసేస్తాం. అవన్నీ మన వెనకాల పడతాయి. కర్మల నుంచి తప్పించుకోవటం, చేసి తప్పించుకోవాలి చేయాలి. కర్మ ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది, దీని నుంచి ఎట్లా తప్పించుకోవాలి అంటే అనుభవించాలి, దాన్ని అనుభవించాల్సిందే. మనం చేసుకున్న కర్మ మన నెత్తి మీద పడితే దాన్ని అనుభవించి తీర్చుకోవాలి. అనారోగ్యం ఏదో వైద్యం చేయించుకుంటూ దీన్ని తీర్చుకోవాలి. ఇది డబ్బులు లేవు, దరిద్రం, దాంతో బాధపడుతున్నాం, అనుభవించి తీర్చుకోవాలి. ఏదో ప్రాబ్లం వస్తుందని ఇక్కడ ఉంటే, ఇదేదో ప్రాబ్లం వస్తుంది, ఇంకో చోటకి వెళ్తే అక్కడ ఇంకోటి వస్తుంది, దాక్కున్న చోటకి దయ్యం వచ్చినట్టు అక్కడ ఇంకోటి వస్తుంది. ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది, నిలబడి ఎట్లా కొట్లా దీన్ని సాల్వ్ చేసుకో, పారిపోతే అక్కడ ఇంకొకటి వస్తుంది. ఇది అసంబద్ధంగా ఉన్నా కూడా ఇలా జరుగుతున్నాయి. మనం ఇప్పుడు కూడా చాలామంది పెళ్ళిళ్ళల్లో సమస్యలని డివోర్స్ తీసుకుంటున్నారు, ఇంకో పెళ్లి చేసుకుంటే అక్కడ ఇంకో ప్రాబ్లం వస్తుంది కదా. వ్యాపారంలో నష్టం వచ్చేలాగా ఉందని ఇది మానేసి ఇంకోటి తీసుకుంటా, అక్కడ కూడా ఇబ్బంది, అక్కడ వస్తుంది. ఇబ్బంది వచ్చే సంయమనంతో ఉండి దాన్ని ఓపికగా భరించి తీర్చుకోవాలి. ఇది ఒక పాయింట్. అయితే కర్తృత్వ బంధం నుంచి విడిపడాలి అంటారు. కర్మ ఇప్పుడు ఏదైనా మనం చేస్తున్నాం, నేనే చేస్తున్నానని అనుకోవద్దు. పూజ చేస్తున్నావు, నేను దేవుడికి ఇంత పూజ చేస్తున్నాను అనుకోవద్దు. నువ్వు పుట్టావు, బతుకున్నావు కాబట్టి పూజ చేస్తావు, అంతే. దేవుణ్ణి ఉద్ధరించట్లా, నువ్వు నీకోసమే నువ్వు చేసుకునేది. నిష్కామ కర్మ చేయటం అనేది ఒక ప్రాక్టీస్. ఎవరికో అన్నదానానికి డబ్బులు ఇచ్చావు, నేను ఇచ్చాను చెప్పాలి, చెప్పుకోకుండా నేను ఇస్తాను, నాకు ఎప్పుడూ అలవాటు, వాక్యాలు వద్దు, ఇచ్చేయి ఊరుకో. ఓ రుణానుబంధం తీరిపోయింది అనుకో, వాళ్ళకు 100 రూపాయల రుణం ఇచ్చాం, అంతే. ఏదైనా సరే అన్నీ భగవంతుడి కోసమే. నేను ఏదో గుడికి వెళ్ళాను జయ, త్రికూటేశ్వర స్వామి, ఏమిటది, కోటప్పకొండ. గుళ్ళో ఎవరో నమస్కారం చేశారు. సాధారణంగా గుడిలో నమస్కారాలు కాళ్ళు పట్టుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారమ్మా, వద్దమ్మా అని చెప్తా వినరు. మామూలుగా నమస్కారం అంటే కృష్ణార్పణం, రామార్పణం, అంతే కదా. నువ్వు కూడా వింటుంటావు, నేను ఆ కృష్ణార్పణం అంటాను. త్రికూటేశ్వర స్వామి దేవాలయంలో కొండ మీద ఎవరో నమస్కారం ఉన్నాను, శివార్పణం తల్లి అన్న. వాళ్ళకి నచ్చలా. మీకు పెడితే మీరు శివార్పణం అంటారా అన్న? ఓ 25-30 మంది నమస్కారాలు పెట్టారు, అందరితో ఏం మాట్లాడతారమ్మా ఎవరైనా? శివార్పణం అంటే నీ నమస్కారాన్ని, నువ్వు నాకు ఇచ్చిన గౌరవాన్ని నేను భగవంతుడికి ఇస్తే అది నాతో పాటు నీకు కూడా మంచిదేగా. అంతేగా. నచ్చలేదు వాళ్ళకి, కంప్లైంట్ దాని మీద. మా వాళ్ళు ఎవరికో బాగా ఎలా మాట్లాడాలి, ఎంతమందితో మాట్లాడతాము, ఎంతమందితో బాగా మాట్లాడగలుగుతాము.